ఈ ట్రెండింగ్ ఎడిటింగ్ అయితే చూడండి స్పెషల్‌గా అయితే ఉంటది. చాలా బాగా అయితే ఉంటది ఎడిటింగ్ అనేది. ఆ సాంగు, ఆ ఎఫెక్ట్ చాలా అట్రాక్టివ్‌గా అయితే ఉంటది. ఇది నేను ఓన్లీ కెమెరా కీ యానిమేషన్ బేస్ మీద చేసిన వీడియో ఇది. వీలుంటే దీన్ని ఫుల్ ట్యుటోరియల్ చెప్తాను. లేకపోతే ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇవ్వనికే ట్రై చేస్తాను. మీరు వీలు ఉంటే లాస్ట్ వరకు చూడండి. కానీ ఎడిటింగ్ బాగుంటది. మీరు ఇక్కడ చూసుకోండి, చాలా బాగుంటది. ఓకే. నేను మీకు బ్రేక్ డౌన్ కూడా చెప్పనీకి ట్రై చేస్తాను. వీడియో అయితే చూడండి. అండ్ నేను కొన్ని విషయాలు కూడా చెప్తాను, మీకు చాలా యూస్ అవుతుంది. ఓకే. ఫస్ట్ అయితే అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో ఉంటుంది. అలర్ట్ మోషన్ యాప్లో అయితే ఇప్పుడు న్యూ వర్షన్ ఉంది కదా, న్యూ వర్షన్లో ఒక ప్రాబ్లం అయితే ఉంది. 720లోనే ఎక్స్పర్ట్ అవుతుంది కాబట్టి ఓల్డ్ వర్షన్ యూజ్ చేయండి. లేకపోతే ఆఫ్టర్ మోషన్ అంటే అల్ట్రా మోషన్ యాప్ అయినా యూజ్ చేయండి. టెలిగ్రామ్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇంపోర్ట్ ప్రాబ్లం ఉంటే ఓకే, ఇంపోర్ట్ ప్రాబ్లం ఉంటే కింద ఒక వీడియో ఇచ్చాను, రీసెంట్గానే చేసిన ఆ వీడియో చూడండి. ఓకేనా. ఇప్పుడు నేను మీకు ఇచ్చే ప్రాజెక్ట్ కొంచెం బ్రేక్ డౌన్ చెప్పి అది ఎలా చేశానని ఒక ఐడియా ఇస్తాను. ఫస్ట్ అది బ్రేక్ డౌన్ తెలుసుకోండి మీరు, తర్వాత ఎలా చేసుకోవాలో చెప్తాను. నేను చాలా సింపుల్గా చెప్తాను. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేస్తున్నా. మొత్తం కెమెరా లేయర్ అనేది 6 లేయర్ యూజ్ చేసిన, కానీ ఈ లేయర్ అనేది ఒకటే ఉంటుంది. మధ్యలో కట్ చేసుకున్నా కాబట్టి 6 లేయర్గా కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు స్టార్టింగ్లో ఈ సాంగ్ నేమ్ అయితే పెట్టాను ఎగ్జాంపుల్గా. దాని తర్వాత మనకు ఆ లిరికల్ ఉంటుంది. బ్యాక్ సైడ్లో మాత్రం ఒక ఫోటో అయితే పెట్టాను, మాస్క్లో ఉన్నది. ఇది మీకు నచ్చకపోతే హైట్ కూడా చేసేయచ్చు, అది ఎంత అవసరం లేదు. కానీ అట్రాక్టివ్గా కనిపించాలి కాబట్టి అది పెట్టేసిన. బాగుంది కదా, కనిపించడానికి సూపర్ ఉంది. ఓకే. అండ్ దాంతోపాటు మధ్యలో లిరికల్ రొటేషన్ మూమెంట్ అయితే ఉంటుంది అందులో. అంతే. ఇది నేను ఎలా చేసుకోవాలో ఒక ఐడియా ఇస్తాను, మీకు తెలిసిపోతుంది. చెప్తాను, మీకు చాలా యూస్ అవుతుంది. ఓకేనా. ఒక 10 సెకండ్ వరకు చెప్తాను, తర్వాత మీరు ఆటోమేటిక్గా చేసుకుంటారు. లేకపోతే ప్రాజెక్ట్ ఫైల్ యూజ్ చేయండి, XML ప్రాజెక్ట్. ఓకేనా. ఫస్ట్ అయితే మనం న్యూ తీసుకుందాం కాబట్టి 9:16, లేకపోతే మీరు ఏదైనా నచ్చిన రేషియో తీసుకోండి అండ్ ఓపెన్ చేసుకోండి. ఓకే. న్యూ ప్రాజెక్ట్ కింద +2 ఐడియోలోకి వెళ్ళి సాంగ్ యాడ్ చేద్దాం ఇక్కడ. ఓకే. యాడ్ చేసుకున్నాం. సాంగ్ అయితే బాగా వచ్చింది. అండ్ ఇప్పుడు మనం అది రీనేమ్ కూడా చేంజ్ చేస్తాను. నేను ఎప్పుడైనా వీడియోకి రీనేమ్ అయితే చేంజ్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు కింద +2. ఇప్పుడు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఫోటో ఏది యాడ్ చేసినా ఓకే, కానీ కొంచెం అట్రాక్టివ్గా ఉండాలంటే కొంచెం మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టడానికి ట్రై చేయండి. అంటే మీ ఫోటో కలర్ చూసుకోండి, మీ ఫోటోకి కొంచెం ఆపోజిట్ కలర్ పెట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ప్రింటర్ షాప్లో కొన్ని బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకున్నాను. నేను ఆ బ్యాక్గ్రౌండ్లోనే నేను ఒక ఫోటో యాడ్ చేస్తాను. ఈ ఫోటో బాగుంది, కొంచెం బైక్ టైప్లో అయితే ఉంటుంది. ఈ బైక్ కవర్ అయిపోతుంది, పెద్ద విషయం కాదు అది. ఓకే. బైక్ అయితే కవర్ అయిపోతుంది. ఇది ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కొంచెం బ్లర్ చేద్దాం మనం. దీన్ని కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు సర్చ్లో మాత్రం టైల్స్ అనేది సెర్చ్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది దాన్ని యాడ్ చేసుకోండి, స్టాండర్డ్ సెట్టింగ్. దీన్ని ఓపెన్ చేసి మిర్రర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఈ గోషన్ బ్లర్ని కిందికి తీసుకురండి. కిందికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటో అనేది అలాగే పెట్టకుండా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి XYZని సెలెక్ట్ చేసి మీ ఫింగర్ తోటి ఇలా పైన చేసుకోండి. ఒక 2000 అది పెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం ఇలా అయితే జూమ్ చేద్దాం, ఇంత పెట్టుకుందాం. నైస్, బాగా కనిపిస్తుంది. నైస్. ఓకే. ఇప్పుడు కింద +2 మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు సంథింగ్ ఎవరిదైనా ఫోటో పెట్టవచ్చు, లేకపోతే ఫస్ట్ ఫోటో పెడదామంటే కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోటో నేను ఎండింగ్ వరకు పెట్టి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తున్నా, బాగా కనిపిస్తుంది. కానీ ఇంకా బాగా కనిపించాలంటే దీన్ని బ్లర్ అనేది ఎక్కువ చేసుకోవాలి. అయితే మనకు ఇంకా మంచి లుక్ అయితే ఉంది, కనిపిస్తుందా? సూపర్ ఉంది. పెడదామంటే పెట్టండి, పెడితే సరిపోతుంది. దీని Z వాల్యూ కూడా మీకు నచ్చినట్టు ఎక్కువ పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ అయితే హైడ్ చేస్తున్నాను, ఇప్పుడు అవసరం లేదు. అండ్ ఇప్పుడు మన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో PNG పెట్టుకోవాలి. ఆ PNG కూడా చేద్దాం మనం, చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే. ఫస్ట్ అయితే నేను PNG వెతుకుతున్నా, ఒక్క నిమిషం. ఓకే. ఈ ఫోటో దీని ఎండింగ్ వరకు అయితే పెట్టేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ఫోటో PNG చేసుకునే మీకు ఫోటో రూమ్ యాప్ అయితే చాలా యూస్ అవుతుంది. ఫోటో రూమ్ యాప్ మీకు ప్లే స్టోర్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. లేకపోతే అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే సైడ్ అయితే ఉంది, గూగుల్లో చెక్ చేయండి. ఇప్పుడు దీన్ని నేను జూమ్ చేస్తలేను, ఏం చేస్తలేను, ఎలాగైతే ఉందో అలాగే పెట్టేసిన. కింద +2 మీడియాలోకి వెళ్ళి ఒక PNG యాడ్ చేస్తా. కొంచెం ఫ్లవర్ PNG టైప్లో ఉంటుంది. ఇది యాడ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి గోషన్ బ్లర్ యాడ్ చేసి జూమ్ చేస్తున్నా. ఇలా జూమ్ చేసి ఇలాగైతే పెడుతున్నా, ఇంత పెడుతున్నా. నైస్. చూడండి, బాగుందా? నైస్. ఇప్పుడైతే కొంచెం కవర్ అయింది, ఎందుకంటే
అది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీని జెడ్ వాల్యూ అనేది కొంచెం పెంచుకోండి, బాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కెమెరా యానిమేషన్ చేసిన చాలా బాగుంటుంది, నేను చెప్తాను అది కూడా. ఇప్పుడు కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి సరే ఇక్కడ మనకు కెమెరా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 2 సెకండ్ నుంచి మనకు ముఖ్యంగా లిరికల్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ వరకు మనకు మ్యూజికే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కెమెరా ఆన్ చేద్దాం. కెమెరా ఆన్ చేసి జూమ్ చేద్దాం. ఇలా ఇలా ఇంత జూమ్ చేసుకున్న ఇక్కడ ఈ బీట్ మార్కర్ వచ్చి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి జూమ్ చేస్తున్నా. ఇంత మొత్తం కనిపించాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే ఇలాగైతే ఉంది. ఇప్పుడు దీనికి కొంచెం రొటేషన్ చేద్దాం. స్టార్టింగ్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా రొటేషన్ చేద్దాం. ఇలా మెల్లగా రొటేషన్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన మీరు మ్యూజిక్ కానీ ఏదైనా మ్యూజిక్ ప్లేయర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం దాన్ని తగ్గట్టు అండ్ జెడ్ వాల్యూ అనేది కొంచెం పెంచుకోవాలి, చూసి పెట్టుకోండి. పైన టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మీకు తగ్గినట్టు. ఇప్పుడు చూడండి ఇలా రొటేషన్ అవుతుంది, పైన టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు ఫోటో వచ్చింది. ఫోటో వచ్చి కొంచెం జూమ్ చేద్దాం దీన్ని. ఇంత చాలు. ఓకే ఓకే రైట్, బాగుంది. ఇప్పుడు మనకు ఈ లిరికల్ అనేది మీరు ఇక్కడ ఈ ప్లేస్లో పెడతారా, లేకపోతే ఈ ప్లేస్లో పెడతారా, లేకపోతే ఈ ప్లేస్లో పెడతారా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి దానికి తగ్గట్టు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలాగైతే ఉంది. అండ్ దీనికి కొంచెం స్లో మోషన్ చేయాలి అంటే కొంచెం జరిపి ఇలా ఇలా చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, ఇలా. ఇప్పుడు దీని మీద మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే నేను గూగుల్లోకి వెళ్ళి ఆ లిరికల్ ఎక్కడైతే ఉందో ఈ లిరికల్ అయితే ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నా. ఓకే, కాపీ చేసి ఓకే ఇది రొటేషన్ అయిపోయింది. దీన్ని నేనైతే ఇలా ఇంత పెడుతున్నాను. అండ్ దీని ఫాంట్ అయితే చేంజ్ చేస్తా. ఓకే, దీన్ని డూప్లికేట్ చేసి ఇక్కడ నుంచి ఇంకో టెక్స్ట్. ఇలాగే కీ యానిమేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, కలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అనేది మీరు డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మీరు ఇక్కడ చూడండి, దీన్ని బట్టి ఎండింగ్లో వచ్చింది ఇది. ఇప్పుడు చూడండి స్టార్టింగ్లో ఇలా వస్తుంది, తర్వాత ఈ లిరికల్, దాని తర్వాత ఇంకో లిరికల్ పెట్టడానికి ఇక్కడ పెట్టుకోవచ్చు మనం లిరికల్. అదే లిరికల్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసి ఈ సైడ్ జరుపుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం వేరే విధంగా అయితే మనకు నచ్చిన లిరికల్ అయితే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఐడియా వచ్చేస్తుంది, నేను చెప్పడం కంటే మీరు ఒక ఐడియా వచ్చేస్తుంది. మూమెంట్ ఈ లిరికల్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీరు ఎలా చేద్దామని అనుకుంటారో వీలుంటే మీరు రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది, దీన్ని ఇలా చేసి కొంచెం ఇలా రొటేషన్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇక్కడ రొటేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది ఇలా చూడండి. ఇప్పుడు ఇలా మీకు తగ్గినట్టు మీరు ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని తగ్గినట్టు యానిమేషన్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చాను కాబట్టి అది చెక్ చేసుకోండి. చాలామంది మీరు ఎండింగ్ వరకు సరిగా చెప్తలేదు అని అంటున్నారు. ఇప్పుడు నేను ఇలాగే చెప్పుకుంటూ పోతే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ కూడా తక్కువనే అవుతుంది, ఎక్కువ అవుతుంది. కాబట్టి మీకు అంత లెంత్ వేస్ట్ ఎందుకు అని మీకు ఐడియా కోసం ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇచ్చాను. ఇది కూడా మీరు ఒక ఐడియా ఇచ్చాను, మీకు ఐడియా వచ్చేసిందని అనుకుంటున్నాను నేనైతే. లేకపోతే మళ్ళీ చూడండి అంతే.